మణిపూర్ ఏర్పడిన అల్లకల్లోల పరిస్థితులను పరిష్కరించలేని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తాలోని ప్లేట్ కార్డుతో నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి తిరుపతి నాయక్ మాట్లాడుతూ మణిపూర్ ఆదివాసీ మహిళల నగ్న ప్రదర్శన, లైంగిక దాడులు, హత్యలు జరుగుతున్నా నియంత్రించలేని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 100 మంది చనిపోయారని, ఇంటర్నెట్ సేవలను రాష్ట్ర పాలకులు నిలిపివేయడం వల్ల అక్కడ జరుగుతున్న ఆటవిక చర్యలు ప్రపంచానికి తెలియడం లేదని ఆరోపించారు. Stop violence! Save Manipur! Save Manipur! Save Manipur! Save Manipur! Save Manipur! Stop violence! Stop violence! Stop violence! Stop violence! Stop violence! Save Manipur! Save Manipur! Justice! 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 Stop violence! Stop violence! Stop violence! Stop violence! Stop violence! Manipur! Save! Save! Manipur! 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 Save Manipur! Save Manipur! Save Manipur! Justice! 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 Stop violence! 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 సంఘం నాయకుడిని ఇక్కడ మణిపూర్లో జరుగుతున్న ఆడవాళ్ళ మీద అఘాయితం, అది క్షమించరాని నేరము. ఆడవాళ్ళని బట్ట లేకుండా వివేచనంగా రోడ్డు పని తీసుకెళ్తుంటే రాక్షస తత్వంతో చూస్తున్నది ఆడ ప్రజలైతేంది, ఆ బీజేపీ ప్రభుత్వం అయితేంది. ఇది మేమందరం దేశవ్యాప్తంగా మహిళలు అయితేంది, వివిధ ప్రజా సంఘాలు అయితే మేము ఖండిస్తున్నాము. బీజేపీ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలి. ఈ నరేంద్ర మోడీ దేశ్ బచావో అది ఇది అని ఏమేమో చెప్తుండు. ఈ పూటకాలాన్ని ఆపి ఆ ప్రభుత్వాన్ని అక్కడ రాజీనామా చేసి బర్తరఫ్ చేసి రాష్ట్ర పాలన తీసుకొచ్చి మరొక మంచి పాలన ఉండాలి, ఆడవాళ్ళకు రక్షణ ఉండాలని మేము ప్రజా సంఘాల తరఫున మేము కోరుతున్నాము. रसिया सुल्ताना मैं बात कर रही थी। औरतों के लिए सेफ करना बोल के मेरे तरफ से मैं हामी देती हूँ। बस औरतों के लिए सेफ नहीं रहेगा, अच्छी बात नहीं रहेगी। ఈరోజు కోరుట్ల పట్టణంలోని సిపిఎం పార్టీ అనుబంధం సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇలా గత మే నెలలో నుంచి జరుగుతున్న మణిపూర్ రాష్ట్రంలో సంఘటన అందరికీ తెలుసు, ఈ నవ భారతదేశంలో అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఈరోజు నిరసన కార్యక్రమం ప్లేట్ కార్డ్తో చేయడం జరుగుతుంది. ఈ ఉద్దేశం ఏంటంటే దగ్గర సుమారు 3 నెలల నుంచి అక్కడ జరుగుతున్న సంఘటన పైన అక్కడ ఉన్న రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం సీఎం సంబంధించిన బీరెన్ సింగ్ గారు ఇప్పుడు దాకా అక్కడ ఉన్న శాంతియుతంగా చేయడంలో విప్లవం అయిండు. అట్లాగే మేము ఒకటే చెప్తున్నాం, ప్రజా సంఘాల నుంచి బర్తరఫ్ చేయాలని, వెంటనే రాజీనామా చేయాలని, కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని అక్కడ రాష్ట్ర పరిపాలన తీసుకురావాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఉన్న రాష్ట్రపతి ఇప్పుడు దాకా అక్కడ ఆ రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ఇప్పుడు దాకా వెళ్ళడం లేదు. అందుకే మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి వెంటనే చొరవ తీసుకొని అక్కడ సంఘటనను చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో లేని పక్షంలో మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రేపు వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పిలుపు ఇవ్వడం జరిగింది. అందుకే ఒక మహిళల మీద ఇలా 75 సంవత్సరాలు అవుతున్న భారతదేశంలో మహిళల మీద సంఘటన జరుగుతుందంటే ఇది ఎంతో దుర్భారంగా ఉందని, స్త్రీకి అవమానపరుచు ఇంత కార్యం జరుగుతున్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఏం చేస్తూ ఉన్నారు? ఈ స్త్రీ భారతదేశం అని చెప్తా ఉంటున్నారు.
70 సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చిందని చెప్తున్నారు. ఈ రోజుల్లో ఈ మధ్యాహ్నం స్త్రీ వెళ్ళడానికి కూడా భయపడుతుంది. రాత్రిలో తిరుగుతూ స్త్రీకి స్వేచ్ఛ ఉన్నదని చెప్తా ఉన్నారు. ఎక్కడ ఉన్నది? ఈ పరిపాలనలో స్త్రీకి భద్రత లేదు. మణిపూర్లో జరుగుతున్న అగాధ్యము మోడీ కళ్ళకు కనబడతలేదా? స్త్రీకి స్వతంత్రం ఎక్కడ ఉన్నది? భారతదేశంలో లేనే లేదు. తక్షణమే ఈ మోడీ ప్రభుత్వం కిందికి దిగి రావాలి, రాజీనామా చేయాలి.